వెజ్ మంచూరియా. మరి ఈ వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజీ పావు కప్పు, తరిగిన కాలీఫ్లవర్ పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మైదా పావు కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇక వంట రెడీ చేద్దాము. నేను ఆయిల్ని వేడికి పెట్టాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకోండి. దానిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే కాలీఫ్లవర్, మైదా, కార్న్ఫ్లవర్, కొంచెం తగినంత సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, చాలా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా మిరియాల పౌడర్. వీటన్నిటినీ సమంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే మనకి మంచూరియా అంటే బాల్స్లా ఉంటుంది కదా, అలా కావాలి అనుకుంటే ఇంకొంచెం తడిగా ఉండాలి. మనం కలిపి పెట్టుకున్నవి మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. టెక్స్చర్ ఇలా వచ్చింది. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని, ఆల్రెడీ ఆయిల్ మనం సిమ్లో పెట్టి ఉంచామండి. అలా అని ఓవర్ హీట్ అయిపోయినా కూడా చాలా ఫాస్ట్గా కలర్ చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి సిమ్లో ఉంది, కరెక్ట్ హీట్లో ఉంది ఇది ఆయిల్. మనం చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకున్న ఈ మంచూరియా బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. ఓకే అండి, బాల్స్ అన్ని వేసేసాం కదా. ఇది వేగిన తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మంచూరియా వేగుతుందండి. మంచూరియా రెడీ అయ్యేలోపు దీనికి కావాల్సిన సాస్ రెడీ చేసుకుందాం కొద్దిగా మసాలాలతో. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెంగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే క్వాంటిటీ తీసుకుంటున్నాను అండి. దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించిన తర్వాత కొద్దిగా సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్, కొద్దిగా టమాటా సాస్, కొంచెం మిరియాల పొడి. మనం ఆల్రెడీ దాంట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఈ సాస్లో కొద్దిగా సాల్ట్. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలానే మంచూరియా ఆల్రెడీ రెడీ అయిపోతుంది. టోటల్ మిక్స్ అయిపోయినాయండి. ఇంకా లాస్ట్ మనం వేయాల్సింది కొంచెం కార్న్ఫ్లవర్ని తీసుకొని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని
కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వరకు తీసుకున్నామండి. కార్న్ఫ్లవర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న వాటర్ దీనిలో వేసేసుకోవాలి. ఓకే, మొత్తం ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత చాలా సింపుల్. మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ మంచూరియా బాల్స్ అన్నీ తీసి మనం ఆ ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేసేయడమే. ఓకే, రెడీ అయిపోయిందండి వెజ్ మంచూరియా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం సర్వింగ్ చేసుకుందామా? వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? వెజ్ మంచూరియా తయారీ విధానం: ఒక బౌల్లో తరిగిన క్యాబేజీ, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కాలీఫ్లవర్, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియా బాల్స్ ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దీన్ని ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే వెజ్ మంచూరియా తినడానికి రెడీ.